వచ్చావు? అప్పుడే వెళ్తున్నావా? అవునండి, చాలా అర్జెంట్ వెళ్ళాలి. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. నా ఫ్రెండ్ నాన్న పొద్దున్నకి వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తాను. నువ్వు నాతో ఉండవు. ఇప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఉన్నారుగా, అతను పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ క్షేమంగా రావాలంటే నేను అక్కడ 24 hours వర్క్ చేయాలి. ప్రామిస్? మేడం వాళ్ళకి వస్తుందా? అరే ఏమే ఈసారి పంట వేస్తున్నానే. ఈసారి పంట బాగా పండి మంచి రేట్ వస్తే మన కూతుర్ని బాగా చదివించుకోవచ్చు. కూడా కట్టెక్తాయి. భగవంతుడా, ఈసారి పంట బాగా పండి మంచి రేట్ వచ్చేలా చేసుకోండి. ఆర్మీ అంటే ఒక కుటుంబాన్ని నడిపే ఉద్యోగం కాదు, దేశంలో ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడే ఒక బాధ్యత. జీవితంలో ఎలాగైనా బతకచ్చు, కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్. సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత అరే మిడిల్ వద్దు పైకాను మిడిల్ వద్దురా ఫస్ట్ వద్దురా పైగా గాలి అమ్మ కడుపులో ఉమ్మ చీల్చుకొని బయటపడ్డ క్షణం బిడ్డ ఈ గాలి కోసమే ఏడుపు మొదలెడతాడు. చివరి క్షణం వరకు ఆ గాలి పీలుస్తూనే ఉంటాడు. నెర్రలు పడ్డ నేల మీద తొలకరి చినుకు పడినప్పుడు వచ్చే ఈ మట్టి వాసన ఏ రైతు మర్చిపోలేదు. కానీ నిజమైన దేశభక్తుడికి ఇష్టమైన గాలి ఏంటో తెలుసా? తన తల్లి నేల మీద గర్వంగా తల ఎత్తుకుని రెపరెపలాడుతున్న జెండా మీద నుంచి వచ్చే గాలి. రవి సార్ వాళ్ళనే కదా, ఆయన రాకపోతే ఇంత ఉంటుంది యారా ఇలా మొక్కలకి వస్తున్నాయి సార్.
అందరూ మీరు అట్లనే ఉండండి. అతిథులు వచ్చే ఫోటో దిగవలసిందిగా కోరుతున్నాను.